నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెక్యులర్ షా ఛానల్. జీవితంలో చాలామంది తారసపడుతూ ఉంటారు, చెప్తుంటారు, ఎంత ప్రయత్నం చేసినా కూడా నేను సక్సెస్ సాధించలేకపోతున్నాను, ఏది పట్టుకున్నా విజేతగా నిలబడలేకపోతున్నాను అనేసి. వన్ థింగ్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ఒక వ్యక్తి తను అనుకున్న విధంగా, కోరుకున్న విధంగా అడ్వకేట్ అయి ఉంటే, బారిస్టర్ చదివి వచ్చారు కదా, ఆయన సక్సెస్ఫుల్ బారిస్టర్ అయి ఉండేవాడు. అతని ఒక్కటి జీవితం బాగుండేది. కానీ అతను అనుకున్నది, అతను కోరుకున్నది కంటే అతనిని సృష్టించిన దేవుడు అనుకునేదేంటో, కోరుకునేదేంటో, మీరు భూమి మీద రావడానికి ముందే మీకోసం ఏదైతే ఆయన స్క్రిప్ట్ తయారు చేసి ఉంచాడో, ఏవైతే ప్లానింగ్, షెడ్యూల్, బ్లూ ప్రింట్ అయిపోయిందో, దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా కోరుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఆయన సక్సెస్ఫుల్ కాకపోవటం కారణంగానే, తను పర్సనల్గా సక్సెస్ కాకపోవటం కారణంగానే జాతి మొత్తానికి బానిస సంఖ్యల నుంచి విముక్తి తీసుకురాగలిగారు. సో మనందరి కోసం ఆయన జీవితం ఒక కారణ జన్ముడిలాగా మహాత్మా గాంధీగా మారారు. సో దేవుడు మీ జీవితం పట్ల ఏం ప్లానింగ్ ఉందో, కానీ మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో, ఏం సాధించాలనుకొని ఏ మాత్రం ప్రయత్నంలో లోపం లేకుండా ముందుకెళ్ళిపోండి. ఎక్కడో లైన్ కనెక్ట్ అవుతుంది, మీకు తెలియదు, అది మీకు తెలియకుండానే కనెక్ట్ అయిపోతుంది. ఏదో అనుకొని ముందుకెళ్తాం, ఏదో కనెక్ట్ అయిపోతుంది, ఏదో అయిపోతుంది. ఇవన్నీ ద ప్లానింగ్, ద షెడ్యూల్, ద ప్రోగ్రామింగ్ ఆఫ్ గాడ్. సో ఫలితం ఏంటో అది కాకుండా, జీవితంలో సక్సెస్ అవుతున్నామా కాదా అనేది స్కేల్ కాకుండా, మీ కొలమానం, స్కేలబిలిటీ దేంట్లో ఉండాలి అంటే, ద ఎఫర్ట్స్ దట్ ఐఎమ్ పుట్టింగ్, యామ్ ఐ పుట్టింగ్ టు మై బెస్ట్ ఆర్ నాట్? దట్స్ ఇట్. ద రెస్ట్ ఈస్ యూ విల్ ఎంజాయ్. ఆల్ ద బెస్ట్. స్టే ట్యూన్డ్. సెక్యులర్ షా.